నేను వాక్యము ప్రభువును నమ్ముకున్నాను. నీకు దయను తలంచుకుని నేను నీ దయను తలంచుకుని నేను ఆనందించను. నీవు నా మెదడు గుర్తించినవి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం 4వ ఆదివారంలో ప్రవేశించి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నిలబడటానికి ఆయుధపడుతున్నటువంటి తరుణంలో తపస్కాలంలో పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది పాప జీవితాన్ని గతించి కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవడానికి మనకి చేరుకునే మంచి సమయము. ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా మా మనస్ఫూర్తి మార్పు చెందటము కోసము, దేవుని చెంతకు తిరిగి రావటం కోసము ఈ యొక్క తపస్కాలము మనకిచ్చినటువంటి ఒక మంచి సమయము. కనుక విశ్వాసముతో నమ్మకముతో ప్రభుపై నమ్మకము ఉంచి యోగ్య రీతిలో ఈ యొక్క దీవలి పూజలో పాల్గొంటూ మనం చేసినటువంటి పాపాలను గుర్తు చేసుకొని పాప మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను అశ్రద్ధ చేతను బాగు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు నన్ను కన్యకయుండు పరిశుద్ధ మరియమయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వర్ణింప అలవి కాని నీ పరమరహస్యముల ద్వారా ఈ లోకమును నూతనపరచుచున్నావు. కావున శ్రీసభను శాశ్వతమైన నీ సంకల్పానుసారము నడిపింపుమని బ్రతిమాలుచున్నాము. ప్రస్తుత యాగములో నీ సహాయమును అందించి మేము నీ సంరక్షణలో జీవించు భాగ్యమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుండి 21 వరకు. ఇక ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పుట కానీ వినిపించవు. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు, నేను నూతన దివిని నూతన భూమిని సృజింతును. పూర్వ సంఘటనలు ఇంకెవరు జ్ఞప్తికి తెచ్చుకొనరు. నేను సృజించబోవు వానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు
యెరూషలేము సంతసముతో నిండియుండును. ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. నేను కూడా యెరూషలేమును చూచి ఆనందింతును, నా ప్రజలను గాంచి హర్షింతును. ఆ పట్టణమున ఇక ఏడ్పులు కానీ సహాయము కొరకు అంగలార్పులు కానీ వినిపించవు. శిశువులకు బాల్యమరణములు ఉండవు. వృద్ధులు నిండు జీవితము జీవింతురు. ప్రతివారు 100 ఏండ్లు జీవించిన గాని కన్ను మూయడు. 100 ఏండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో నివసింతురు. ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలము ఆరగింతురు. ఇది ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. భక్తి కీర్తన 30వ అధ్యాయము 1-5, 10-12. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించి కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. శత్రువులు నా పతనమును చూచి సంతసింపకున్నట్లు చేసితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నన్ను పాతాళ లోకము నుండి వెలుపలికి కొనివచ్చితివి. మృతలోకమునకు ఏగువారి నుండి నన్ను తప్పించి నాకు జీవమును ప్రసాదించితివి. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు శక్తులారా ఆయనను స్తుతించి కీర్తింపుడు. ఆయన నామమునకు వందనములు అర్పింపుడు. ఆయన క్షణకాలము కోపించును. ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కాని వేకువనే ఆనందము చేకూరును. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. ప్రభు నీవు నా మొరనాలించి నా మీద దయచూపుము. దేవా నన్ను ఆదుకొనుము అని వేడుకొంటిని. నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి. సంతాప సూచకముగా నేను తాల్చి ఉన్న గోనెను తొలగించితివి. నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. కనుక నేనిక మౌనంగా ఉండక నీ స్తుతులను పాడెదను. నా ప్రభు అయిన దేవా నేను నీకు సదా వందనములు అర్పింతును. అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి. కనుక నేను నిన్ను స్తుతింతును. సువిశేషమునకు ముందు వచనము. అందరూ చెడ్డను చేయుట కాదు మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు. అప్పుడు మీరు జీవము పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరుకొనినట్లుగా మీకు తోడుగా ఉండును. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము వచనాలు 43-54 వరకు. 2 రోజులైన పిదప యేసు అక్కడ నుండి బయలుదేరి గలిలయ వెళ్ళెను. ఎలైనా ప్రవక్త తన స్వంత దేశములో గౌరవింపబడని యేసు స్వయముగా సాక్ష్యమిచ్చెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చట ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను పల్లెకు మరలా వచ్చెను. కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని
ఆ ఉద్యోగి ఆయన వద్దకు వెళ్ళి ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థత పరపవలసిందిగా ప్రార్థించాను. మీరు సూచనలు మహత్ కార్యములు సూచననే తప్ప విశ్వసింపరు అని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకునెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పాను. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థురాయెను అని చెప్పిరి. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చక్కబడి సాగినది అని అతడు సేవకులను అడుగగా, నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరం వచ్చినప్పటి నుండి అని వారు చెప్పిరి. నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించును. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసును విశ్వసించిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుత చిహ్నము. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు పూజ ఉద్దేశ్యములు రెవరెండ్ ఫాదర్ పస్తల అలెగ్జాండర్ వారు 23వ ఆర్డినేషన్ ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా దేవుడు ఇంతవరకు వారిని కాచి కాపాడినందుకు దేవుని కృతజ్ఞతగా, మరియు ఆయన ఇంకా కూడా ఆయన సేవలు వాడబడాలని, రాబో రోజుల్లో కూడా ప్రభు వారికి తోడుగా ఉండి వారు చేస్తున్న సేవను దీవించి ఆశీర్వదించాలని, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రభు ప్రసాదించాలని ప్రభును ప్రార్థిస్తూ మాదాన అంతోని, స్వర్ణలత వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. డోరిస్ ఈరోజు తన జన్మదినం జరుపుకుంటూ ఉన్నారు. వారిని ఇప్పటి వరకు కూడా దేవుడు వారిని కాచి కాపాడినందుకు దేవుని కృతజ్ఞతగా ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని, వారు చేస్తున్న ప్రతి పనులు కూడా ప్రభు యొక్క తోడ్పాటు వారికి అందించాలని బి మంజుల వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాసు వాలంటీన్ రెడ్డి, కాసు మరియు మంజుల, కాసు ఫ్రాన్సిస్ రెడ్డి వీరి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, మరియు గట్ల వారి కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు ఉత్తరించే స్థల ఆత్మలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని, పరలోక నిత్య నివాసులతో కలిసి వీరంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రభును ప్రార్థిస్తూ కాసు చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూజ ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాము. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో ఆబేలుని అర్పణము, సహృదయ సమర్పణము, ఆబేలుని అర్పణము, సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలు అర్పించమనమిట చేరితిమి. సంప్రీతితో మా కానుకలు అర్పించమనమిట చేరితిమి. ఫల పుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫల పుష్పాదులతో. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు సమర్పించి ఈ కానుకలు మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. ఈ బలి ప్రభావమున మేము పాత చెడు వాంఛలను విస్మరించి దైవరాజ్యపు విలువలతో కూడిన పరిపూర్ణ జీవితము జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులు ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వించే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు బూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రొంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగాను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, కార్డినల్ పూలాంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఈనాడు నీకు సమర్పించబడిన ప్రతి విన్నపము కోసం ప్రత్యేకించి దివ్యబలి పూజలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెత్తెలుగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పుణిత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి
ప్రార్థింప సాగసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. దయాంబుధి నేనే, నీతి పాలకుడు నేనే. దయాంబుధి నేనే,
నీతి పాలకుడనేనే, జీవేశ్వరుడను నేనే, జీవజలమును నేనే, జీవేశ్వరుడను నేనే, జీవజలమును నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా. పునీతనాశ్వర చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తిగా నడిచి కరుణించండి, క్రీస్తుని ప్రక్క నుండి కార్పణ నీళ్ళ నన్ను కడుగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యంగా నడిచేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి, నీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, ఇష్టశక్తుల చేరు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించున్నట్లును నా విధులను పాటించున్నట్లును చేయుదును అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పవిత్ర ప్రసాదములు మాకు కొత్త జీవనమును దయచేయునుగాక. అవి మమ్ము పవిత్రపరచి శాశ్వతమైన వస్తువులపై ఆకర్షించి మమ్ము సన్మార్గమున నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సదా ఎల్లవేళ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. బలి అయితివనా ప్రభువా, పలు బాధలు భరించి రుధిరంబును అర్పించి, బలి అయితివనా ప్రభువా, దూషించితిరా స్వామి, ఏ దోషము లేకున్నన్, ద్వేషంబుతో బాధించి అపహాస్యము చేసితిరా, వసుదైక మహాత్ముండా, వసుదైక మహాత్ముండా, బలి అయితివనా ప్రభువా.